నీ పేరేంది? సార్ నా పేరు వికాస్. నీ వయసు ఎంత? సార్ నాది 12. మీ నాయన పేరు? లచ్చిరామ్ సార్. లచ్చిరామ్. మీ నాయన ఏం చేస్తాడు? సార్ మా నాన్నకు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్. మీ నాయనది కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? సార్ 2 సంవత్సరాలు. ఎక్కడ ఉన్నాడు మీ నాయన? ఇంటి కదా సార్. అంతకుముందు మీ నాయన ఏం చేస్తాడు? సార్ మా నాన్న దుబాయ్కి పోయి ఆ, అంటే సార్ మేము అప్పు ఉండే సార్. ఆ, అప్పు ఉంటే మా నాన్న కల్లి పోయిండే సార్ దుబాయ్లో. ఆ, అయితే బరువు పని చేసిండు సార్. ఆ. దాంతో వచ్చేసాడు. మీ ఏ తాండం ఇది? సార్ మాది నౌకదండ సార్. ఇక్కడ ఇది ఏ నియోజకవర్గం? ఎల్లారెడ్డి సార్. ఎల్లారెడ్డి. అవును సార్. కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి. మండలమేమో గాంధారి సార్. మండలం గాంధారి. వ్యవసాయ భూమి ఉందా మీకు? లేదు సార్. తాండలలో ఉండాలి కదా, మీకు ఉంటుంది కదా భూమి. అంటే సార్ మా తాతయ్య అమ్ముకున్నాడు సార్. మీ తాత వ్యవసాయం చేసిండా? మీ తాత కాదు సార్, అమ్ముకున్నాడు సార్ భూమి మొత్తం. అంతకుముందు వ్యవసాయం చేసిండు? అంతకుముందు చేసినట్టే కదా. అవును సార్, చేసిండు సార్. ఎందుకు అమ్మిండు? మాకు అత్తమ్మ మంచి లేకుంటే అమ్ముకున్నాడు సార్. అత్తమామ మంచి అత్తమ్మ మంచి లేకుంటే అమ్మేసిండు సార్. కుటుంబం కోసం చేసేది. అంటే మీ రైతు కుటుంబమే కదా. అవును సార్. సరే, మరి నీకు ఈ పాట ఎట్లా ఇప్పుడు పాడిన రైతు మీద వాడినావు కదా, వ్యవసాయం మీద, అవును సార్. ఈ పాట ఇట్లా వాడాలని నీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఎట్లా వచ్చింది? సార్ నాకు కళాశ్రీ భిక్షనాయక్ పాడిపించింది సార్. ఎవరు? భిక్షనాయక్ సార్. భిక్షనాయక్ ఆయన పేరు కళాశ్రీ భిక్షనాయక్. భిక్షునాయక్. ఈ పాట అతను పాడిపించిండు. యూట్యూబ్ లో పాడిపించి. ఎక్కడ ఉంటాడు కళ? హైదరాబాద్ లో ఉంటాడా? ఎట్లా కలిసిండు ఆయన నీకు? ఇదంతా ఫోన్ లో సార్ మేము నంబర్ అడిగితే ఇచ్చిర్రు సార్. అయితే ఫోన్ లో చూసి ఫోన్ చేసి అన్ని చెప్పుకున్నాం సార్, నాకు పాటలు పాడిపోయిందంటే సరే అని పాడిపించారు సార్. నీకు పాట పాడాలని ఎందుకు వచ్చింది ఇట్లా? సార్ నాకు పాటలు అంటే నాకు మస్తు ఇష్టం సార్. అంటే నీకు చిన్నగా ఉన్న పుట్టుకల్నే వచ్చింది దానికి? అంతా మొదటి నుంచి ఉంది నీకు ఇష్టం? అవును సార్. అవును సార్. అంటే ఇప్పుడు పాట ఎట్లా ఇని తెలుసుకుంటావు? అవును సార్. అవును సార్, విని నేర్చుకుంటాను సార్. ఇప్పుడు పాడిన రైతు మీద వాడిన పంట ఈ పాట దీనికి అంటే నువ్వు అల్లుకున్నదా అతను చెప్పింది నువ్వు అతను అల్లి పాట రాసి ఇచ్చింది నువ్వు కదా? ఇట్లా ఇది ఎట్లా జరిగింది? అతను నాకు రికార్డింగ్ పెట్టింది సార్, వినిపించింది పాట అయితే నేను పాడాను సార్. ఈ పాట ఇంతకుముందు ఎవరు వాడారు? ఆయన వాడిండే? పాడలేదు సార్. ఆయన స్నేహ కోటి అని ఒక అన్నయ్య ఉండే సార్, ఆయనతోని భిక్షనాయక్ సార్ పాట రాపించింది సార్. వాళ్ళు పాట రాపించారు. అవును సార్. ఇప్పుడు ఏమడుగుదామని వచ్చి సార్ నేను ఆర్థిక సాయం సార్. ఇది అప్పు కట్టడానికి? ఎంత అప్పు కట్టడానికి? సార్ 6 లక్షలు సార్. 6 లక్షలు ఇంకా వడ్డీతోనే కట్టాలా సార్? వడ్డీ ఎంత? సార్ నాకు తెలియదు. 3 రూపాయలు. వడ్డీ అంటే 6 లక్షలు వస్తుందా ఇప్పుడు? ఇది లేదు, వడ్డీ కనుక్కొని 6 లక్షలు. వడ్డీ అంటే 3 రూపాయలు అంటే లేదు, వడ్డీ కలుపుకొని 6 లక్షలు, వడ్డీ లేకుండా 6 లక్షలు. అదే వడ్డీ లేకుండానే 6 లక్షలు కడుతున్నా అంటే ఫస్ట్ వాళ్ళు 6 లక్షలు ఇచ్చారు, వడ్డీతోనే ఇచ్చారు. మీరు 3 రూపాయలతో వడ్డీ కట్టాలని వడ్డీ కట్టకంటే ముందే వాళ్ళు 6 లక్షలు ఇచ్చారు. నెలకు వడ్డీ కట్టాలి అని చెప్పారు. నెలకు ఎంత కడుతుంది వడ్డీ? ఎంత కడుతున్నారు? నెలకు ఎంత కడుతున్నారు? 3,000. లక్షకు 3,000 అంటే 18,000. నెలకు 18,000 కడుతున్నా? ఎట్లా కడుతున్నారు? కొత్త అప్పు చేసుకుంటా కొత్త అప్పు తీసుకుంటూ అంటే కొత్త అప్పు తీసుకొని మిత్తిలు కడుతున్నారా? మరి ఏ ధైర్యంతో అసలు అప్పు అంటే చేసేది అనుకో, ఎట్లా తీద్దామని నీ ఆలోచన అనుకున్నావు? సార్ అంటే సార్ అప్పు తీసుకొని మళ్ళీ ఇట్లా కడదామని అనుకున్నాం సార్. నేను చిన్నగా ఉన్నప్పుడు సార్ మా నాన్న 3 జాగల జీతం ఉన్నాడు సార్. మా నాన్న 3 ఊర్లలో జీతం ఉన్నాడు. మా నాన్న 3 ఊర్లలో జీతం ఉన్నాడు సార్ నా కోసం. నీ కోసం మీ నాయన ఏ ఊర్లలో ఉన్నాడు జీతం? అట్లా
సార్ పడకల్ ఆ, హాల్వాయ్ ఉమ్. గుడిచాలి 3 రోజుల్లో జీతం ఉన్నాడు. ఆ జీతం వచ్చిన పైసలతోటి వడ్డీ కడుతుంటాను సార్. వడ్డీ కడుతుంటాడు. ఇప్పుడు వడ్డీ ఎట్లా కడుతున్నారు వాళ్ళు ఇప్పుడు? ఇప్పుడు ఏం లేదు సార్ కట్టడం. ఇప్పుడు సంఘంలోకి వెళ్ళి మొన్న 50,000 వడ్డీ కట్టడానికి ఇట్లా తీసుకుని పోతే ఉమ్. అది పోయినాయి సార్. దొంగతనం చేసుకున్నాం సార్. పర్సే పోయినాయి సార్. ఆ 50,000 కూడా దొంగతనం అయింది. సార్ కేసు పెట్టినా సార్. కేసు పెట్టింది. అయితే అంటే రేపు ఉంటానుకొని వచ్చిరా మీ రోజు? రేపు కలుస్తారని రేపు కలుస్తారని అనుకొని వచ్చినాం సార్. అంటే మేము ఫస్ట్ వచ్చినాం సార్. అయితే ఇట్లా ఆటోలు ఇట్లా చెప్పి ఇట్లా శనివారం వస్తారు సార్. ఉమ్. ఇట్లా సార్ శనివారం వస్తారంటే అని చెప్పి మళ్ళీ శనివారం వచ్చినాం. నేను మా తాతయ్య అమ్మమ్మ పెద్దమ్మ పెద్దనాన్న మేము అందరం కలిసి వచ్చినాం. ఉమ్. అయితే అప్పుడు మీరు లేరు. అయితే ఇప్పుడు వచ్చినాం సార్. ఉమ్. రేపు కలవడానికి ఇవాళ వచ్చింది. అచ్చా, రేపు శనివారం భజన పనిచేస్తుందా ఇప్పుడైతే? అంటే ఇప్పుడు కామారెడ్డి దాకా పోయింది కదా. చాలా దేశం మొత్తం ఉంది సార్. శనివారం భజన రాత్రి గుళ్ళేనే వండుకుంటారా అమ్మ? ఇప్పుడు 6 ఇప్పుడు వెళ్ళిపోతారు. అక్కడ అక్కడ జనరల్ ఇంతకుముందు వచ్చినప్పుడు. గుళ్ళనే ఉన్నారట, రామ మందిరనే ఉన్నారట. అక్కడ కూడా ఉంది సార్. అక్కడ గుడి దగ్గర ఉన్నాం సార్ ఒకరోజు. ఓకే. అక్కడ శనివారం రామనగర్ రామ మందిర్ భజన పనిచేస్తుంది అయితే. వీళ్ళు వినాయక చవితి కంటే ముందు వికాసు వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువర్గము గాంధారి మండలము ఎల్లారెడ్డిలో తాలూకా తాండా లోంక తాండా. ఇతని వయసు 12 సంవత్సరాలు. 7 సంవత్సరాల క్రితం ఇతను కంటి చూపు పోయింది. ఇప్పుడు అక్కడ ఈ కంటి చూపు లేని స్కూల్ ఎక్కడ ఏది నిజామాబాద్ అదే స్కూల్లో వీళ్ళు ఉన్నారు. అది గవర్నమెంట్ ఇదే. అక్కడ చదువుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎన్నో తరగతి? 5వ తరగతి. సరే, ఆల్రెడీ తను పాటలు ఎస్టీ బంజారా పాటలు ఆల్రెడీ మేము మనకు చూసాం. ఇప్పుడే ఏమంటుందని యూట్యూబ్లో చూసినాము. చాలా పాటలు పాడింది. అయినా అసలు అంటే ఇది ఆల్రెడీ తెలుసు, అందరికీ తెలుసు. విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 3-4 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒక 6 లక్షల అప్పు ఇతని కోసము. వీళ్ళ తండ్రికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయంట. తండ్రి ఇంటికాడ ఉన్నాడు. తల్లి కూడా కొంత హెల్త్ బాగాలేదు. ఆమెకు కొంత బరువు ఎత్తలేదు తల్లి. ఇతనికి 4,000 ఇప్పుడు పెన్షన్ వస్తుంది ఇతనికి. 4-5 ఏళ్ళ నుంచి వీళ్ళు 6 లక్షల అప్పు ఇంటి కోసం చేసిన అప్పు, వీళ్ళకు అవసరాలకు చేసిన అప్పు నెలకు ఇంట్రెస్ట్ కడుతున్నారంట. అది భారం అయింది వాళ్ళకు. ఒక 4-5 నెలల నుంచి మిత్తి కట్టలేకపోతున్నారు. వీళ్ళు వినాయక చవితి కంటే ముందు బహుశా ఇక అసలు నాకు అర్థం కాలేదు. అక్కడ మీకెట్లా తెలిసి నా దగ్గర రావాలని ఎవరు చెప్పారు? అది నాకు అర్థం. అది చెప్పు వికాస్. నా దగ్గర రావాలని నీకెందుకు అనిపించింది? ఏమని విన్నావు? ఇట్లా మీరు అడ్రస్ చెప్పారు సంగారెడ్డి రామనగర్ రాముంది అని చెప్పి అయితే వచ్చింది సార్. నేను ఇస్తారా నీకేటా తెలిసింది? అంటే కూడా అది కూడా విన్నావు అది. సరే, వినాయక చవితి కంటే ముందు వచ్చింది. ఏదో ఒక శుక్రవారం వచ్చినట్టున్నాడు. శనివారం భజనకు వస్తారు కదా, ఆ రోజు కలుస్తాడని వచ్చింది. వీళ్ళిద్దరు వచ్చారు. సరే, ఆ వినాయక చవితి కంటే ముందు 2-3 డేస్ నేను రాలే. శనివారం కూడా భజనకు రాలే. ఆ శనివారం ఎందుకు బిజీ ఉన్నట్లు రాలే. ఇక 2 రోజులు ఉండి ఒక రోజు గుళ్ళే పడుకున్నారంటే ఒక రోజు ఇంకో గుళ్ళే పడుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. రేపు శనివారం కదా, ఇట్లా రేపు వస్తాడు కదా, నేను రోజు వచ్చింది వాళ్ళు. అయితే నేను సండే రోజు ఇంటే వస్తున్నా కదా. ఇక ఇప్పుడు అటు పోతలేను కదా. ఇప్పుడు ప్రెస్ మీట్లు లేవు, రాజకీయ చర్చ లేదు. ప్రెస్ మీట్లు బంద్ చేసినా ఇప్పుడు మనం ఒక
కొన్ని రోజులు రాజకీయాలు ప్రెస్ మీట్లు అన్నీ కొంత దూరం ఉంటున్నాం కదా, మరి పెద్ద మన అవసరం కూడా లేదు. ఇప్పుడు అర్జెంట్గా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు చేసింది కూడా ఏం లేదు. ఇక సంగారెడ్డి రివ్యూలు, మంజీరా వాటరు, ఆ పనులు ఈ పనులు అంతా నడుస్తుంది కదా, ఇటే వస్తున్నాం కదా. సరే శనివారం భజనకి ఎట్లా వస్తా, రేపు భజనకి ఎట్లా వస్తా కదా అని ఇతను వచ్చింది. ఇతని ఉద్దేశం ఏంటంటే 6 లక్షల అప్పు ఉన్నది, ఆయన ఎంత అడగాలను అంత 6 లక్షలు అడగాలని రాలేడు కానీ అంతే కదా, ఎట్లా అడుగుతాడు ఈయన కూడా అడగలేడు కదా, అంతేనా. సరే ఇక మనకేందో అలవాటు కదా, ముందు రాగానే అసలు సమస్య ఏంటి ఎంత అంత అడిగితే అతను ఇవన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు సరే నేను అతని మాట కూడా ఇచ్చేసాను. సరే ఇప్పుడు కంఠం ఉంది, మంచి పాటలు పాడుతున్నాడు. అచ్చా ఇంకో ఇతను ఏమన్నాడంటే, బాగా ఇంటర్వ్యూ చేసినావు ఇప్పటిదాకా, వీడియోస్ కూడా ఉన్నాయి. నువ్వేంది నీ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ 6 లక్షల అప్పు ఆ వ్యక్తితో అటు ఇటు కలుపుకొని 7 లక్షలు ఇది క్లియర్ చేసుకొని మళ్ళీ అప్పు చేయము అని అన్నాడు, అంతేనా? మళ్ళీ అప్పు చేయను అని తన మాట. తర్వాత పాటలు పాడి ఆ సంపాదనతోటి తల్లిని తండ్రిని పోషించుకుంటా. తర్వాత చదువుతూ కలెక్టర్ అయి తల్లిదండ్రులను చూసుకుంటా పెంచుకుంటా. అది అతని లైన్, అంతేనా? అతని గోల్, అది ఇది అతని గోల్. కలెక్టర్ కావాలనే అతని గోల్. అది మన అలవాటు ఏంటంటే ఎవరైనా వచ్చి అడిగితే ఇక ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో 50 చేతులు పెట్టి 1,00,000 చేతులు కొన్ని అనం కదా, ఇస్తే సమస్యను పరిష్కారం చేయాలి. మన లైన్ ఎప్పుడు అట్లా ఉంటుంది. నేను లైన్ తీసుకుని ఏంటంటే నేను చెప్పిన ఇక నీకు 6 లక్షలు అప్పు కట్టుకో, ఆ పైసలు అరేంజ్ చేస్తా, ఆ 1,00,000 కూడా ఇంట్రెస్ట్ ఇస్తా, 7 లక్షలు ఇస్తా, తీసుకుపోయి చేసుకో, ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా. ఎందుకు ఇస్తాను చెప్పాలా? విన్నావా? వికాస్ 6 లక్షలు అప్పు కట్టుకో, ఇస్తున్నా, ఇంకో 1,00,000 ఎక్స్ట్రా ఇస్తున్నా, మిత్రులు కట్టేసి. ఇంకా 50,000 ఎందుకు ఇస్తున్నా అంటే, నువ్వు ఏదో దీక్ష అన్నావు కదా, ఏం దీక్ష? శివుంది భోజనం పెడతా, దానికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నా, సరేనా? నువ్వు మళ్ళీ దానికి 50,000 మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా మళ్ళీ అప్పు లేదు. నీ 6 లక్షలు అప్పు పోతుంది, నీ ఇంట్రెస్ట్ 1,00,000 అవుతుంది. శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి 10 మందికి భోజనం చేపిస్తారు, అంతే కదా నీ లైన్గా. ఆ 50,000 కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు 7.5 లక్షలు ఇస్తున్నా, ఇక జాగ్రత్తగా. అచ్చా ఇంకోటి, ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకున్నా ప్లాన్ చేయలేవు. ఇక ఇప్పటికైతే ఫోన్తో నడిపి ఆ యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఏంది అనేది నువ్వు మళ్ళీ ఒకసారి కావాలంటే మా నువ్వు సపోర్ట్ చేస్తాను. బాబుకి యూట్యూబ్ సొంతంగా ఎట్లా చేసుకోవాలి ఏంటి అక్కడ ఆయనకు వస్తుంది. ఏదన్నా ఉంటే చూడు, దానికి సపోర్ట్ ఇస్తాము. తను యూట్యూబ్ సెట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ ఇస్తాము ఫైనాన్షియల్గా. నువ్వు ఫీడ్బ్యాక్ చేసి అతనికి కొంత కరెక్ట్గా మళ్ళీ అతని చేతులకి పోకుండా ఆయన వాడిన పాటలు జనాలు కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ అయ్యారు కదా, ఒక్కొక్క దానికి ఎంతమంది చూస్తారు? 1.7 మిలియన్. ఒక పాటకి ఇతనికి 15 లక్షల మంది చూస్తున్నారు. కాబట్టి అట్లా కొంత అతను మెల్లగా డెవలప్ చేసుకుంటాడు. ఇక అట్లా కొంత ఆయనకు అవుతుంది. ఇది అతని లైఫ్కి మన వంతు సహకారం, అంతే కదా బాబు. అలా 7.5 లక్షలు. సరే ఆల్రెడీ తను పాటలు ఎస్టీ బంజారా పాటలు ఆల్రెడీ మేము వాళ్ళకు చూసినాము. ఇప్పుడే ఏమంటుందని యూట్యూబ్లో చూసినాము, చాలా పాటలు పాడారు. ఆయన అసలు అంటే అందరికీ తెలుసు. విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపు 3-4 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒక 6 లక్షల అప్పు ఇతని కోసము. వీళ్ళ తండ్రికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయంట. తండ్రి ఇంటికాడ ఉన్నాడు, తల్లి కూడా కొంత హెల్త్ బాగాలేదు, ఆమెకు కొంత బరువు ఎత్తలేదు తల్లి. ఇతనికి 4,000 ఇప్పుడు పెన్షన్ వస్తుంది ఇతనికి.
ఐదారు 4-5 ఏళ్ళ నుంచి వీళ్ళు 6 లక్షల అప్పు ఇంటి కోసం చేసిన అప్పు, వీళ్ళకు అవసరాలకు చేసిన అప్పు నెలకు ఇంట్రెస్ట్ కడుతున్నారంట. అది భారం అయింది నెలకు. ఒక 4-5 నెలల నుంచి విత్తి కట్టలేకపోతున్నారు. వీళ్ళు వినాయక చవితి కంటే ముందు బహుశా ఇక అసలు నాకు అర్థం కాలేదు. అక్కడ మీకేటో తెలిసి నా దగ్గర రావాలని ఎవరు చెప్పారు? అది నాకు అర్థం. అది చెప్పు ముందు వికాస్. సార్ నా దగ్గర రావాలని నీకెందుకు అనిపించింది? సార్ యూట్యూబ్లో విన్నాం సార్ వీడియోస్. ఏమని విన్నావు? ఇట్లా మీరు అడ్రస్ చెప్పారు సంగారెడ్డి రామ్నగర్ రామందిర్ అని చెప్పినైతే వచ్చింది సార్. నేను ఇస్తానా నీకేంటో తెలుసు? అన్నీ కూడా విన్నావు, అది కూడా విన్నావు. అది సరే, వినాయక చవితి కంటే ముందు వచ్చింది పిల్లలు. ఏదో ఒక శుక్రవారం వచ్చినట్టున్నారు. శనివారం భజనకు వస్తారు కదా, ఆ రోజు కలుస్తాడని వచ్చింది వీళ్ళిద్దరు వచ్చింది. సరే, వినాయక చవితి కంటే ముందు 2-3 డేస్ నేను రాలేదు. శనివారం కూడా భజనకు రాలేదు. ఆ శనివారం ఎందుకు బిజీ ఉంట్లో రాలేదు. ఇక 22 రోజులు ఉండి ఒక రోజు గుళ్ళె వాడుకున్నారు అంటే ఒక రోజు ఇంకో గుళ్ళె వాడుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. రేపు శనివారం కదా, ఎట్లా రేపు వస్తారు కదా అని ఈరోజు వచ్చారు వాళ్ళు. అయితే నేను సరే రోజు ఇంటే వస్తున్నా కదా. ఇక ఇప్పుడు అటు పోతలేను కదా. ఇప్పుడు ప్రెస్ మీట్లు లేవు, రాజకీయాలు చర్చ లేదు. ప్రెస్ మీట్లు బంద్ చేసినా ఇప్పుడు మనం ఇప్పుడు కొన్ని రోజులు రాజకీయాలు ప్రెస్ మీట్లు అన్ని కొంత దూరం ఉంటున్నాం కదా. అటు మన పెద్ద మన అవసరం కూడా లేదు. ఇప్పుడు అర్జెంట్గా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు చేసింది కూడా ఏం లేని ఇక సంగారెడ్డి రివ్యూలు, మంజరా వాటరు, ఆ పనులు ఈ పనులు ఇక నడుస్తుంది కదా. ఇటే వస్తున్నా కదా. సరే, శనివారం భజనకి ఎట్లా వస్తా, రేపు భజనకి ఎట్లా వస్తా కదా అని ఇతను వచ్చి ఉంటాడు. ఇతని ఉద్దేశం ఏంటంటే 6 లక్షల అప్పు ఉన్నది. ఆయన ఇంత అడగాలని 6 లక్షలు అడగాలని రాలేడు కానీ అంతే కదా. ఇక ఎట్లా అడుగుతాడు? ఈయన కూడా అడగలేడు కదా, అంతేనా? సరే, ఇక మనకింద అలవాటు కదా. ముందు రాగానే అసలు సమస్య ఏంటి, ఎంత అంత అడుగుతా ఇవన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు సరే నేను అతనికి మాట కూడా ఇచ్చేసిన. సరే, ఇప్పుడు కంఠం ఉంది, మంచి పాటలు పాడుతున్నాడు. అచ్చా, ఇంకో ఇతను ఏమన్నాడంటే, బాగా ఇంటర్వ్యూ చేసినావు ఇప్పటిదాకా, వీడియోస్ కూడా ఉన్నాయి. నువ్వేంది నీ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ 6 లక్షల అప్పు ఆ మిత్తితోటి అటు ఇటు కలుపుకుంటూ 7 లక్షలు ఇది క్లియర్ చేసుకుని మళ్ళీ అప్పు చేయము అని అన్నాడు. అంతేనా? మళ్ళీ అప్పు చేయను అని తన మాట. తర్వాత పాటలు పాడి ఆ సంపాదనతోటి తల్లిని తండ్రిని పోషించుకుంటా. తర్వాత చదువుతూ కలెక్టర్ అయి తల్లిదండ్రులను చూసుకుంటా పెంచుకుంటా. అది అతని లైన్. అంతేనా? అతని గోల్. అది ఇది అతని గోల్. కలెక్టర్ కావాలనే అతని గోల్. అది మన అలవాటు ఏంటంటే, ఎవరైనా వచ్చి అడిగితే ఇక ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో 50 చేతులు పెట్టి 1 లక్ష చేతులు పొడి అన్నాం కదా. ఇస్తే సమస్య పరిష్కారం చేయాలి. మన లైన్ ఎప్పుడు గట్లే ఉంటుంది. నేను ఒక లైన్ తీసుకుని ఏంటంటే, నేను చెప్పిన ఇక 6 లక్షలు అప్పు కట్టుకో, ఆ పైసలు అరేంజ్ చేస్తా, ఆ 1 లక్ష కూడా ఇంట్రెస్ట్ ఇస్తా, 7 లక్షలు ఇస్తా, తీసుకుపోయి చేసుకో, ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా. ఎందుకు ఇస్తాను చెప్పాలా? విన్నావా వికాస్? 6 లక్షలు అప్పు కట్టుకో, ఇస్తున్నా. ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా ఇస్తున్నా, మిత్తులు కట్టేసేయి. ఇంకా 50,000 ఎందుకు ఇస్తున్నా అంటే, నువ్వు ఏదో దీక్ష అన్నావు కదా. ఏం దీక్ష? శివుంది. భోజనం పెడతా, దానికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నా. సరేనా? నువ్వు మళ్ళీ దానికి 50,000 మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా మళ్ళీ అప్పు పోతుంది. ఇంట్రెస్ట్ 1 లక్ష పోతుంది. శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి 10 మంది భోజనం చేపిస్తావు. అంతే కదా నీ లైన్. గా ఆ 50,000 కూడా ఇస్తున్నా నీకు. 7.5 లక్షలు ఇస్తున్నా. ఇక జాగ్రత్తగా. అచ్చా, ఇంకోటి, ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా. నువ్వు యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకునే ప్లాన్ చేయవు నువ్వు. ఇక ఇప్పటికైతే ఫోన్ తోటి నడిపి ఆ యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఏంది అనేది నువ్వు మళ్ళీ ఒకసారి కావాలంటే మా రాజేంద్ర నువ్వు సపోర్ట్ చేయి.
ఆ? ఈ బాబుకి యూట్యూబ్ సొంతంగా ఎట్లా చేసుకోవాలి ఏంది అక్కడ ఆయనకు వస్తుంది ఏదన్నా ఉంటే చూడు దానికి సపోర్ట్ ఇస్తాం. తాను యూట్యూబ్ సెట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ ఇస్తాము ఫైనాన్షియల్ గా. నువ్వు ఫీడ్బ్యాక్ చేసి అతనికి కొంత కరెక్ట్ గా మళ్ళీ అతని చేతులకి పోకుండా ఆయన వాడిన పాటలు జనాలు కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ ఏం కదా ఒక్కొక్క దానికి ఎంతమంది చూస్తున్నారు, ఒక పాటకి ఇతనికి 15 లక్షల మంది చూస్తున్నారు. కాబట్టి అట్లా కొంత అతను మెల్లగా డెవలప్ చేసుకుంటాడు. ఇక అట్లా కొంత ఆయనకు అవుతుంది. ఇది అతని లైన్ కి మన వంతు సహకారం అంతే కదా బాబు. అదే 7.5 లక్షలు ఏంటి ఒకటేసారి చేసి ధన్యవాదాలు సార్. సార్ ఇంకొకటి సీఎం సార్తో నాకు ఇందిరమ్మ ఇల్లు సీఎం గారికి చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇందిరమ్మ ఇల్లు కావాలి నీకు చెప్పి ఇస్తాడు ఆయన ఇస్తాడు. సరేనా? సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా, మీ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా. ఎవరు లోకల్ ఎమ్మెల్యే సాబ్ ఎవరు? మదన్ మోహన్ సాబ్ కూడా చెప్తా. ఓకేనా? ఈ మదన్ మోహన్ సాబ్కి ఎమ్మెల్యే సాబ్కి చెప్తా, అంటే సీఎం రేవంత్ రెడ్డి సాబ్ కూడా చెప్తా. నీకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా. ఇదిగో బాబు ఎంత? 7.5 లక్షలు ఆయన. థ్యాంక్ యూ సార్. జాగ్రత్తగా అప్పు కట్టుకో. మాట ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ అప్పు చేయనని. అప్పులు ఎట్లుంటే నాకు తెలుసు. నాకు ఉన్నాయి అప్పులు. ఇదా అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు. వెళ్ళేసుకున్నాను అది ఈ బ్యాంక్. ధన్యవాదాలు సార్. సార్ ఇంకొకటి సీఎం సార్తో నాకు ఇందిరమ్మ ఇల్లు సీఎం గారికి చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇందిరమ్మ ఇల్లు కావాలి నీకు చెప్పి ఇస్తాడు ఆయన ఇస్తాడు. సరేనా? సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా, మీ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా. ఎవరు లోకల్ ఎమ్మెల్యే సాబ్ ఎవరు? మదన్ మోహన్ సాబ్ కూడా చెప్తా. ఓకేనా? ఈ మదన్ మోహన్ సాబ్ ఎమ్మెల్యే సాబ్కి చెప్తా, అంటే సీఎం రేవంత్ రెడ్డి సాబ్ కూడా చెప్తా. నీకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా. ఇగో బాబు ఎంత? 7.5 లక్షలు ఆయన. థ్యాంక్ యూ సార్. జాగ్రత్తగా అప్పు పట్టుకో. మాట ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ అప్పు చేయనని. అప్పులు ఎట్లుంటే నాకు తెలుసు. నాకు ఉన్నాయి అప్పులు. విన్నావా? అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు. వెళ్ళేసుకున్నా వెళ్ళేసుకున్నా. అది నీ బ్యాగ్. వెహికల్ అరేంజ్ చేయాలి. వెహికల్ అరేంజ్ చేసినాం మేమే. ఇక మళ్ళా బస్సులా గిస్సులా అయితే వెహికల్ అరేంజ్ చేసినాము. మొన్న వీళ్ళకు 50,000 ఎవరితో బిత్తి కట్టడానికి అప్పు చేస్తే ఆ 50,000 కూడా కొట్టేసిందంట బస్సులో. ఆ 50,000 పోయిన నెల 13వ తారీఖు కంప్లీట్ ఇచ్చి రేపు 13వ తారీఖు 1 మంత్ అవుతుందట. ఇంకా డబ్బులు దొరకలేదు, లెక్కుతున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. అట్లా అలా పెట్టేసుకో. అది కూడా ఇప్పుడు అన్ని అలా పెట్టేసుకో. అది కూడా ఫోన్ అలా పెట్టుకో. ఆ ఫోన్ ఉండలే కార్లో కూడా పెట్టుకోవచ్చు. చార్జర్ కదా. లేకపోతే సార్ ఫోన్లో చార్జర్ పెట్టేసి బండిలో పెట్టుకో. చార్జర్ ఏముంది? లాక్ తో నైకి అన్నా లాక్ లేదు. లాక్ ఇచ్చేయండి. అది కూడా ఇచ్చేయండి. చాలమ్మా రైట్ రైట్ ఇస్తున్నా. నీకేముంది ఫోటోలు వచ్చినాయి ఆల్రెడీ. రైట్ చలో రైట్. నేను సామేశం మధ్యలో పోయిన చోట పైలము బిడ్డ. నువ్వు చిన్నప్పుడే భగభగమంటే సూర్యుడిని పండనుకొని మింగవైనవు బిడ్డ. ఎక్కడ ఏముందో చూసుకుంటా మెదులు బిడ్డ. నా కొడుక అంజన్న
పోయిరారా సిన్ని తండ్రి ఆలంకకు వైలంగా పోయిరారా అంజన్న రాముణ్ణి కలుసుకొని నా కొడుక నిండు దీవెనలు పొందిపోరా అంజన్న నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య ఎడవబోకు తుడవబోకు నా రాముడా నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీత జాడా ఎడవబోకు తుడవబోకు నా రాముడా నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీత జాడా ప్రాణాలు పోయినా గాని పర్వాలేదు తండ్రి నా తల్లి సీత కోసం నేను పోతున్న తండ్రి రాక్షసులు ఎదురైనా రెక్కుకుంటా పోతా సడగట్టు రక్కసుల సెట్లతోనే కొడతా సడగట్టు రక్కసుల సెట్లతోనే కొడతా దొంగరావాను నీ పట్లను నరికి వస్తా చక్కని లంకనంతా తుక్కు తుక్కు చేస్తా కష్టాలేని ఎదురైనా కన్న తల్లి సీత ఏడ ఉన్నా గాని జాడ నేను తెస్తా ఏడ ఉన్నా గాని జాడ నేను తెస్తా నీ కన్నలీలు చూడలేను రామయ్య నా గుండె సెరువులాయ తండ్రి రామయ్య జీవనార్తి పెట్టవయ్యా రామయ్య నేను వెళ్ళిపోదా లంక నగరం రామయ్య నీ పేరు తలుసుకుంటే చాలు రామయ్య తలుసుకుంటే దయ్య తండ్రి రామయ్య అంజన్నాను నా భక్తుడవు కాదు నా కొడుకుతో సమానము నువ్వు తలుసుకుంటే నీతోటి కాదంటూ ఎదిలేదు బిడ్డ నా సీత జాడలు దేవాలంటే నువ్వు తప్ప ఎవరితో కాదు బిడ్డ నా కొడుక అంజన్న పోయిరారా నా ఈ కొడుక అంజన్న పోయిన చోట పైరమూరా అంజన్న పోయిరారా నా ఈ కొడుక అంజన్న పోయిన చోట పైరమూరా అంజన్న ఆ రావణుని జోలికోకు అంజన్న సీత జాడ చూసి నువ్వు రారా అంజన్న జై జై హనుమ జయ హో హనుమ కోటి వేల తండ్రి నీకు జయ జయలు పలుకుతుండ సంత సముద్రాలు దాటి లంక చేరుకోవయ్య ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ ముందు ముందు జరిగే వింతల్ని గనవమ్మ ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మ ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ కలియుగము 5000 ఏళ్ళైనాక ధర్మము నాశనమైపోతుందమ్మా సల్ల కంటే కూడా కళ్ళు గొప్పదంటూ తాగేటి జనులే పెరిగిపోతారమ్మా దేవుడే లేడను నాస్తికవాదులు దేశ దేశాన ఎక్కువైతారమ్మా నిజమైన భక్తులే తగ్గిపోతారమ్మా కపటదారులే పెరిగిపోతారమ్మా